కేరళ క్రైమ్ ఫైల్స్ మొదటి సీజన్లో ఓ లాడ్జ్, అక్కడ అమ్మాయి హత్య, అడ్రస్ తెలియని మొహం కూడా తెలియని వ్యక్తిని పట్టుకునే ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా, ఎన్ని చోట్ల వెతికినా దొరకని వ్యక్తి చివరికి ఎలా పట్టుబడ్డాడు అనే పాయింట్ చుట్టూ అయితే ఈ కథ తిరుగుతుందనమాట. ఇక మరో ఇంట్రెస్టింగ్ కేసుతో అయితే కేరళ ఫైల్స్ సీజన్ 2 అయితే వచ్చేసింది. ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో అయితే సందడైతే చేస్తుంది. ఈ సీజన్ 2 కథ ఏంటో ఓసారి చూసేద్దామా? సో వెల్కమ్ టు షూట్ అండ్ షో. నేను మీ ప్రిన్స్ విజయ్ని. ఇక కథ విషయానికి వస్తే, ఒక మ్యూజియంలో దొంగతనం, అక్కడికి వచ్చిన పోలీస్ డాగ్ వింతగా ప్రవర్తించడంతో రెండో సీజన్ ప్రారంభమవుతుంది. దానికంటే కొన్ని రోజుల ముందు అంబూలి రాజు అంటే మన ఇంద్రాన్స్ అనే ఒక సిన్సియర్ కానిస్టేబుల్ మిస్ అవుతారు. అప్పటికే లంచగొండితనానికి, సెటిల్మెంట్లకు అడ్డంగా మారిందంటూ పోలీస్ డిపార్ట్మెంట్ మీద లెక్కలేనన్ని ఆరోపణలు వస్తుంటాయి. దీంతో పోలీసులందరినీ వేరే చోట్లకు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. అలాంటి టైంలోనే నిజాయితీ పరుడైన అంబూలి రాజు మిస్ అవుతారు. ఈ కేసుని సిఐ కురియన్ అంటే లాల్ అనే యాక్టర్, ఎస్ఐ నోబెల్ అంటే ఇంకొక యాక్టర్ అర్జున్ రాధాకృష్ణ అనమాట, ఈ కేసుని అయితే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇక ఇన్వెస్టిగేషన్ భాగంగా పోలీసులు పడే పాటలు ఏంటి, ఒక క్లూ కూడా సరిగ్గా దొరకపోవడంతో ఏం చేస్తారు, ఈ ఇన్వెస్టిగేషన్లోకి అయ్యప్పన్, జైస్మిన్ అంటే మన యాక్టర్ ఉన్నాడు కదా సిరాజుద్దీన్ నజర్, ఎలా వస్తారు దీంట్లోకి, అంబూలి రాజు హత్య వెనుక రహస్యం ఏంటి అన్నదే కథ. ముఖ్యంగా ఈ సిరీస్లో అయితే ఆర్టిస్టులు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం అయితే ఉండరు. ఒక లాల్ తప్ప మిగిలిన ఎవరు కూడా తెలిసే అవకాశమే ఉండదు. ఇక అది మనకు పెద్ద ప్రాబ్లంగా కూడా కనిపించదు. ఇలా సీజన్ స్టార్ట్ చేయడంతో మెల్లగా ప్రపంచంలోకి మనం కూడా వెళ్తూ ఉంటాం. అంబూలి రాజు ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది, ఆయన పరపతి ఏంటి, నిజాయితీగా ఉండే అంబూలి రేంజ్ ఏంటి అన్నది ఎంతో సింపుల్గా, ఎంతో ప్రభావంగా చూపించే సీన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చాయన్నమాట. అలాంటి అంబూలి రాజు మిస్ అవ్వకుండా పోవడం, ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, ఏమైనా చీకటి కోణాలు ఏమైనా ఉన్నాయా, హత్య జరిగితే ఎవరు చేసి ఉంటారు అనే ప్రశ్నలు ఇన్వెస్టిగేషన్ చేసే పోలీసులతో పాటు చూసే ఆడియన్స్కి కూడా ఆతృత కలుగుతుంది. అయితే మొదటి సీజన్లో ఏమో తెలియని ఓ తప్పుడు అడ్రస్ పట్టుకొని కేసును అయితే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తుంటారు. కాకపోతే ఈ రెండో సీజన్లో తప్పుడు కారు నెంబర్ను పట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. బ్లూ రేయన్ కారు అనే ఒకే ఒక క్లూతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఇక అంబులి జీవితంలోని చీకటి కోణాలు ఉన్నాయా అని పోలీసులు ఆరాధిస్తుంటారు. ఈ క్రమంలో పోలీస్ డాగ్ షెల్టర్ హోమ్లో ఉండే అయ్యప్పన్ మీద ఫోకస్ అయితే పెడతారు. అయ్యప్పన్ మీద అనుమానంతో పోలీస్ కేసుని ముందుకు తీసుకెళ్తారు. కానీ అక్కడ ఎలాంటి క్లూస్ దొరకవు. ఇలా పోలీసులు కేసుని ఎన్నో కోణాల్లో వెతికినా క్లూస్ మాత్రం అస్సలు దొరకవు. అంబులి రాజు సెటిల్మెంట్ చేయడం, అందులో ఓ సమస్య రావడం, 10 లక్షలు అవసరపడటం, దానికోసం అయ్యప్పన్ మళ్ళీ ఓ నేరం చేయడం, ఆ తర్వాత ఆ ఇద్దరు మాయం అవ్వడం అనే పాయింట్లను అయితే ఒక్కొక్క ఎపిసోడ్లో చాలా బాగా ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా కలిగించేలా అయితే చూపించారనమాట ఆ ఎపిసోడ్స్లో. కానీ చివరికి పోలీసులు ఈ కేసుని సాల్వ్ చేసిన తీరు, ఓ వీధి కుక్క ద్వారా కేసుని పరిష్కరించే తీరు అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. అలా ముందుగా 4 ఎపిసోడ్స్ కాస్త అక్కడక్కడే తిరిగినట్టు, ఎంత చేసినా ముందుకు వెళ్ళడం లేదేంటి అని అనిపించేలా ఉన్నా కూడా చివరి 2 ఎపిసోడ్లు మాత్రం ఇంట్రెస్టింగ్గా మారుతాయన్నమాట. ఈ కేరళ ఫైల్స్ అన్ని ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మాత్రమే అనుకుంటే పొరబడినట్టే. పోలీసులు చేసే డ్యూటీ, ఆ డ్యూటీలో పడే కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం, పోలీసులకు ఉండే కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, ఇలా అన్నిటినీ ఈ వెబ్ సిరీస్లో అయితే టచ్ చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతర్గత సమస్యలను కూడా అలా టచ్ చేస్తారు. అయితే మొదటి సీజన్ ఎండింగ్లో క్రైమ్ జరిగిన తీరుని మళ్ళీ చూపిస్తారు. సీన్ని రీకన్స్ట్రక్షన్ చేసి చూపిస్తారు. ఈ రెండో సీజన్లో మాత్రం అలా కనిపించదు. హత్య జరిగిన తీరు కానీ, ఆ శవాల్ని మాయం చేసే తీరు కానీ ఆడియన్స్కి చూపించరు. అదంతా ఆడియన్స్ ఊహించుకోవాల్సిందే అన్నట్టుగా ఉంటుంది ఈ వెబ్ సిరీస్లో. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ విషయంలో మాలీవుడ్ మేకర్లు ఎలాంటి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తారో చెప్పాల్సిన పనే లేదు. ఎక్కడ ఎవరికి ఎమోషన్స్ ఉండవు, సహజంగా అలా ఓ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. మొత్తానికి ఇందులో ఆర్ఆర్ అంటే అంత పెద్ద వెల్యువేషన్ ఏమీ ఉండదు. కెమెరా వర్క్ చాలా సహజంగా ఉంటుంది. ఎడిటింగ్, గ్రిప్పింగ్, స్క్రీన్ ప్లే, రైటింగ్ ఇలా అన్ని చాలా బాగా అయితే ఆకట్టుకుంటాయి మీకు కూడా. డబ్బింగ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే, వాళ్ళ మొహాలు మనకు ఎక్కువగా తెలియకపోయినా ఈ సిరీస్ చూసిన తర్వాత కొన్ని పాత్రలు మీకు నిజంగానే గుర్తుండిపోతాయి. ముఖ్యంగా లాల్ తన పాత్రకు ఇందులో న్యాయం చేశారనే చెప్పొచ్చు. ఎస్ఐ నోబెల్, అతని వెంట ఉండే సీనియర్ కానిస్టేబుల్ పాత్రలు కూడా చాలా బాగుంటాయి. ఇక అంబూలి అయ్యప్పన్ పాత్రధారులు ఎంతో సహజంగా అయితే ఈ వెబ్ సిరీస్లో నటిస్తారు. జైష్మన్ క్యారెక్టర్ బాగుంది. ఫస్ట్ సీజన్లో ఉన్న కొన్ని పోలీస్ పాత్రలు ఈ రెండో సీజన్లోనూ కంటిన్యూ అవుతూ ఉంటాయి. అన్ని పాత్రలకు తగిన ప్రాధాన్యం అయితే ఇందులో అయితే కనిపిస్తుంది.
ఈ కేరళ క్రైమ్ ఫైల్స్ 2 కొన్ని చోట్ల బోరింగ్గా నిదానంగా సాగదీసినట్టుగా ఉంటుంది, అక్కడక్కడే తిరిగినట్టు అనిపించవచ్చు మీకు చూసే వాళ్ళకైతే. కానీ చివరకు మాత్రము ఎంగేజింగ్గా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. అసలు మీరు పక్కకు కూడా వెళ్ళరనమాట. ఇన్వెస్టిగేషన్ సాగించే విధానం, కేసును పరిష్కరించే తీరు మాత్రం భలే ఆకట్టుకుంటుంది. అద్భుతం అనిపించే సిరీస్ కాకపోయినా టైం వేస్ట్ అయ్యింది అని మాత్రం మీరు అస్సలు అనుకోరు. సో ఈ వెబ్ సిరీస్ రివ్యూ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్లో ఎలా ఉందో తెలపండి. బాయ్.